పెళ్లికి స్పెషల్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి. హాయ్, ఏంటి మంచి హడావడిలో ఉన్నావు? నీ పెళ్లి దగ్గర పడినట్టుంది. నాలో త్వరగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది బాలా నీకు సూట్ కాదు. ఇదే ఇది. ఇద్దరు ఒకే డిజైన్ సెలెక్ట్ చేశారు. నేను రెడీ చేసి తీసుకొస్తాను. అది మ్యాటర్. చూడు ప్రియా, మన ఇద్దరిది సేమ్ టేస్ట్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్. కొంప తీసి ఇది లవ్వేనంటావా అని అడక్కు. నీకంత సీన్ లేదు. వెంట పడుతున్నానని వెటకారం చేయకు. లవ్ కన్ఫర్మేషన్ కోసం కష్టపడుతున్నాను. అవునా? నీకు విషయం చెప్పినా మా మనుషులు నలుగురు వచ్చి కొట్టారనుకో, నువ్వు నాకు కనపడడం కూడా మానేస్తావు. ఈ ఐడియా ఏదో బాగుందే. నీ మనుషులు వచ్చి నన్ను కొడితే ఆ భయానికి నేను వదిలేశాను అనుకో, నాది లవ్ కాదని తెలిసిపోద్ది. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నీకు చావు తెలివితేటలు చాలా ఉన్నాయి. కొంచెం పిలిపించి కొట్టించవా? ఈ రోజుతో తేలిపోద్ది. నేనేదో జోక్ గా అన్నాను. మా వాళ్ళ గురించి నీకు తెలీదు. వస్తే చంపేస్తారు. నువ్వు జోక్ గా తీసుకున్నావో గానీ నేను నా లవ్ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఫోన్ చేసి పిలు. నేను పిలవను. ఏంటి నువ్వు పిలిచేది? మీ వాళ్ళు నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము రోజు ఫోన్ లో వార్నింగ్లు ఇచ్చుకుంటాం తెలుసా? నేనే ఫోన్ చేసి పిలుస్తా. అబ్బి నో, అయ్యో స్టూపిడ్, నేను చెప్పేది విను. ప్రియమ్మ గారికి లైన్ ఇటువే కాకుండా ఫోన్ చేసి మరీ రమ్మంటాడా? వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఓ పని చేయండి, మీరు ఇటెల్ ఎక్కండి. ఏయ్, నేను ఇక్కడున్నాను. నేను ఫోన్ చేసి అడ్రస్ చెప్పినా కూడా ఇంత లేట్ గా వస్తారా? వెయిట్ చేసి చేసి బోర్ కొడుతుంది. నువ్వేంట్రా పిలిపించి మరీ కొట్టించుకుంటున్నావు? మరి మీరేంట్రా కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఖాళీ చేతులు ఊపుకుండా వచ్చారు? హాకీ స్టిక్స్, రాడ్స్ తెచ్చుకోండి అమ్మా. అవన్నీ ఉన్నాయి కానీ వాటితో పని లేదమ్మా. ఇవాళ నేను ఫుల్ స్టాఫ్ తో వచ్చాను. ఇవాళ నువ్వు అయిపోయారే. అదిరా దమ్ అంటే. మీరు ఎలాగైనా ఇవాళ నన్ను భయపెట్టాలి. ఆల్ ది బెస్ట్. భయం వేయట్లేదురా? రండ్రా రండి. అన్నా ఇప్పుడు ఏం చేద్దామే? ఓ పని చేద్దాం. ఏంటన్నా? ఆగండ్రా, నన్ను భయపెట్టండి. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రియా ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఓ మళ్ళీ వచ్చారా? పారిపోయామనుకున్నావా? ఇవాళ నీ అంతు చూద్దామని వచ్చావరా విత్ పెప్పర్స్. రండ్రా రండి. నేను ముందే మనిషికి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఊరికే పట్టుకుని నిల్చోవడం కాదా, కాస్త వాడండి. పండోడా, నువ్వు సూపర్ రా. బాగా కొడుతున్నారా? రంగా, మీ అన్నకు చెప్పి వీళ్ళకి జీతం పెంచు. చంపేస్తారా? వెళ్ళండి. ఇతను తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించండి. ఓకే డాక్టర్. అవసరం లేదు డాక్టర్. ఇతను బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, షుగర్ లేదు, బీపీ లేదు, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ 10,000, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్. మీరు ఇతని ఫ్యామిలీ డాక్టరా? కాదండి, ఫ్రెండ్ ని. ఫ్రెండ్ వా? ఫ్రెండ్ కి తెలుసా? సరే సరే తీసుకెళ్ళండి. మీరు ఇక్కడ ఉండండి. ఏమ్మా, మీ ఆయనకి మందు సిగరెట్ అలవాట్లేదని చెప్పారు,
తాగి తాగి లివర్ లంగ్స్ 2 పాడైపోయాయి. అయినా మీకు పెళ్ళై 10 సంవత్సరాలైంది కదా, ఇంతవరకు మీకు ఆ విషయం తెలీదా? నా గురించి పూర్తిగా తెలుసుకో. నేను నా నెగిటివ్స్ మాత్రమే చెప్తాను. ఒకవేళ అవి తెలిసి కూడా నా ప్రేమ ఓకే అంటే నా పాజిటివ్స్ పరిచయం చేస్తా. పెళ్ళై 10 సంవత్సరాలైనా వాళ్ళ ఆయన గురించి ఆమెకేమీ తెలీదు. కానీ అభి పరిచయమైన కొద్ది రోజుల్లోనే తన గురించి నాకంతా తెలిసేలా చేశాడు. అభి వస్తాడంటావా? నాకు డౌటేనే. అంతగా లవ్ చేసేవాడు ఉంటాడంటావా? కన్ఫర్మ్ గా రాడు. ఫస్ట్ టైం నాకు పడొస్తే బాగుండనిపిస్తుంది. కూర్చో. మరీ అంత పేషెంట్ లాగా చూడు. బాగా అయిన తర్వాతే బయటికి పంపించారు. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వస్తున్నాను. నువ్వు కూర్చో. సరే. ప్రియా, ఆ రోజు మీ వాళ్ళు వచ్చారే, బాగానే కొట్టుకున్నాం. నేను కొట్టాను, వాళ్ళు కొట్టారు. నాలా తన్నులు తిన్న ఏ ఎదవకైనా ఏమనిపిస్తుందో తెలుసా? ఇది అవసరమా? బతికి ఉంటే దేన్నో దాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ నాకేంటి, ప్రాణం పోతున్నా నువ్వే కావాలనిపించింది. మరి ఇది లవ్వేనంటావా? అవును ప్రియా, ఈసారి వేరే ఆప్షన్ ఉందా? ఇలా తన్నులు ఎవరి కోసం తిన్నాను? ఫ్రెండ్స్. కరెక్టే, ఫ్రెండ్స్ కోసం ఎంతకన్నా ఎక్కువ తన్నులు తిన్నాను. నీ కోసం తన్నులు తిన్నాను. నువ్వు ఫ్రెండ్ అయి ఉండొచ్చుగా. లవ్ అని ఎందుకు అనుకోవాలి? సరే, నేను ఆలోచిస్తాను. అన్నా, అమ్మికి పెట్టుకోని. ఏంటమ్మా వెతుకుతున్నావు? దీనికోసమేనా? ఏంటన్నా అది? మీ అక్క పెళ్లి డివిడి పంపించిందమ్మా. ఎంత గొప్పగా చేసుకుందో చూద్దాంరా. మీరు వెళ్ళండి నాన్న, నేను వస్తాను. రామ్మా రా. పెట్టమ్మా, చూద్దాం ఎలా చేసుకుందో. నేను చంపేమని చెప్పాను కదరా, మీరు కొట్టి వదిలేశారు. చూడండి వాడెంతవరకు వచ్చాడు. మిమ్మల్ని నమ్ముకుంటే పనవట్లేదు. నేనే నా రూట్ మార్చేస్తా. వాడికి నేనేంటో చూపిస్తా. హలో, నేను దేవాని మాట్లాడుతున్నాను. చెప్పు. నిన్నొకసారి కలవాలి. ఎక్కడా? నీ అడ్డాకొస్తా. అవసరం లేదు, నేనే నీ ప్లేస్కి వస్తా. అన్నా, వాడు వస్తున్నాడు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. కబ్జాలు దందాలు లాంటి ఏదో పనులు నేను చేయను. అలాంటి పనులేం కావు, నీకు బాగా వచ్చిన పనే. ఏంటది? ఒక ప్రేమ జంటని విడగొట్టాలి. ఎంత తీసుకుంటావు?
ఓహో, నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వచ్చావన్నమాట. సరే, ఆ జంటను బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి డీల్ ఉంటుంది. ముందు నాకు వాళ్ళని చూపించు. వీళ్ళని విడగొట్ట. ఎంత తీసుకుంటా? జంట బాగుందిగా, నీకు నచ్చలేదా? నచ్చలేదు. నాకున్న కోపానికి వీడిని చంపేయాలనిపిస్తుంది. చంపాలంటే కష్టం బాస్. వాడి గురించి నీకు తెలియదు అనుకుంటా. వాడేదైనా అనుకుని బరిలోకి దిగితే వాడితో మాట్లాడడానికే నీ గొంతు వణుకుద్ది. వాడిని చూస్తుంటేనే నీ గుండె వణుకుద్ది. వాడితో పెట్టుకోవాలని ట్రై చేస్తే ప్రాణం పోతే. అయినా ఇలా కాళ్ళ బేరానికి వచ్చి కరెక్ట్ పని చేసావు బాస్. ఇంత ధైర్యం ఏంట్రా నీకు? నా బాడీ లాంగ్వేజే అంత. నీలా బలుపునోళ్లతో ఇలాగే ఉండాలి. నా గురించి ఎందుకులే, డీల్ విషయానికి వద్దాం. వాళ్ళిద్దరు విడిపోగలరని నువ్వు అనుకుంటున్నావు. ట్రై చేద్దాం. నీ రేంజ్కి తగ్గట్టు ఓ 5 లక్షలు ఇవ్వు. 10 లక్షలు తీసుకో, కానీ విడిపోవాలి. నీ టైం బాగుంటే వర్కౌట్ అవుద్ది.